దశాబ్దాలుగా సీనియర్ నాయకుల ఆధిపత్యానికి వేదికగా ఉన్న ఆ ప్రాంతంలో రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఓ నేత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారట. ఎన్నికల ముందు విమర్శలు ఎదుర్కొన్న, ఎన్నికల తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయాలు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారట. ఇక రాజధాని అంశంపై చురుకైన పాత్ర పోషిస్తూ ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని పవర్ఫుల్ గా మార్చుకుంటున్నారట. అసలింతకీ ఎవరా నేత? జిల్లాలో ఎందుకు ఆయన పేరు చర్చనీయాంశంగా మారుతోంది? ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పల్నాడు రీజియన్కు ఎప్పుడూ ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఇమేజ్ ఉంటుంది. దశాబ్దాలుగా ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్ల ఆధిపత్యమై నడుస్తూ వచ్చింది. అలాంటి ఒక క్లిష్టమైన అడ్డాపై గడిచిన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భాష్యం ప్రవీణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రాజకీయ వర్గాలలో ఎన్నో సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయాలలో కనీస అనుభవం లేదని, రియల్ ఎస్టేట్ రంగం నుండి వచ్చిన ఒక వ్యక్తి పల్నాడు లాంటి హాట్ సీట్లో నిలబడడం అంత ఈజీ కాదని ప్రతిపక్షాలు విమర్శించాయి. అసలు టికెట్ వచ్చినా గెలవడం కష్టమని, ఒకవేళ గెలిచినా ఇక్కడి పొలిటికల్ లీడర్ల ముందు ప్రభావం చూపలేరని అంచనాలు వినిపించాయి. కానీ తీరా ఎన్నికల ఫలితాలు చూశాక అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. పెదకూరపాడు ఓటర్ల అఖండ తీర్పుతో భాష్యం ప్రవీణ్ తిరుగులేని మెజారిటీతో గెలిచి తన పొలిటికల్ కెరియర్లో ఒక పవర్ఫుల్ అధ్యయనాన్ని లిఖించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ నంబూరు శంకర్రావును ఓడించడం భాష్యం ప్రవీణ్ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా మారింది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఆయన అస్సలు రిలాక్స్ అవ్వలేదు. క్షేత్రస్థాయిలో జనం నాడి పట్టుకోవడమే లక్ష్యంగా ప్రతి గ్రామానికి పర్యటనలు స్టార్ట్ చేశాడు. సాధారణ కార్యకర్తలతో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాలలోకి తీసుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, తమను నమ్మిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే అసలైన టార్గెట్ అని ఆయన తన మార్క్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇదే టైంలో నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు గ్రామ, మండల స్థాయి కీ లీడర్లను, కేడర్ను చాణుక్యంగా తెలుగుదేశం పార్టీలోకి లాగడం ద్వారా పెదకూరపాడులో పసుపు జెండా బలాన్ని డబుల్ చేశారు. ఇది గ్రామ స్థాయి నుంచి పార్టీ కేడర్ను బలోపేతం చేసే పనిలో భాష్యం ప్రవీణ్ చురుకుగా వ్యవహరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భాష్యం ప్రవీణ్ కెరియర్లో 100 రోజులు 100 గ్రాముల ప్రోగ్రాం బిగ్గెస్ట్ మైలేజ్ తెచ్చిపెట్టింది. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి స్వయంగా వెళ్లి జనం సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా సరే వెంటనే స్పాట్లోనే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమన్వయం చేస్తూ పరిష్కారానికి రూట్ను క్లియర్ చేశారు. ఈ మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రాంతో ఇన్నాళ్లు లీడర్ అందుబాటులో ఉంటాడో లేదో అని భయపడ్డ కార్యకర్తల్లో కొండంత కాన్ఫిడెన్స్ పెరిగింది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఇంతలా గ్రౌండ్లో దూసుకుపోతూ ఉండడం పల్నాడు జిల్లా పొలిటికల్ సర్కిల్స్లోనే హాట్ టాపిక్గా మారింది. సీనియర్ల ఈగోల మధ్య నలిగిపోయే పాత పద్ధతికి చెక్ పెడుతూ యువ నాయకత్వానికి, నయా తరానికి ప్రయారిటీ ఇస్తూ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫోర్స్ని క్రియేట్ చేసుకున్నారు. కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశమవుతూ పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా స్థాయిలో టీడీపీలోని వివిధ వర్గాల మధ్య సమన్వయం తీసుకురావడంలో కూడా భాష్యం ప్రవీణ్ చురుకుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదాలు తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రాజకీయంగా సమతూకం పాటిస్తూ అందరినీ కలుపుకుని వెళ్లే నాయకుడిగా ఎదుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని అభివృద్ధి అంశాన్ని భాష్యం ప్రవీణ్ తన మెయిన్ పొలిటికల్ ఎజెండాగా మార్చుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు రాజధాని అమరావతి ఏరియా కిందకి వస్తూ ఉండడంతో ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియలో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి నియోజకవర్గంలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించి భూములు ఇచ్చిన రైతులతో నేరుగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రాజధాని నిర్మాణం ఎంత అవసరమో రైతులకు వివరించడంతో పాటు భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వం
కొండల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంకా భూములు ఇవ్వాల్సిన రైతుల సందేహాలను కూడా తీరుస్తూ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను స్పీడప్ చేయడం అమరావతి పెద్దలను సైతం ఇంప్రెస్ చేసింది. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో కూడా భాష్యం ప్రవీణ్ చురుకుగా వ్యవహరిస్తున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు. రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ రాష్ట్ర నాయకత్వంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు నియోజకవర్గ అవసరాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో కూడా భాష్యం ప్రవీణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అమలు కాని హామీలు, నిధుల వినియోగం వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హయాంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరుతో పోల్చి వివరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విమర్శలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ తమ వాదనను వినిపిస్తుంది. అమరావతి రాజధాని అంశంపై కూడా భాష్యం ప్రవీణ్ బహిరంగ సభల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఈ అంశాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మొదటి టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ కేడర్ను బలోపేతం చేయడం, రాజధాని ప్రాంతానికి ల్యాండ్ పుల్లింగ్ సహా రాజధాని అంశంపై చురుకుగా వ్యవహరించడం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం, ప్రతిపక్ష విమర్శలకు రాజకీయంగా స్పందించడం వంటి అంశాలతో భాష్యం ప్రవీణ్ పల్నాడు రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం ఎమ్మెల్యే ఎదుగుదల మాత్రమేనా, లేక పల్నాడు రాజకీయాలలో కొత్త పవర్ సెంటర్ వస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.